హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈవేళ పూరీలోకి కాంబినేషన్ రెగ్యులర్గా చేసుకున్నట్లు కాకుండా డిఫరెంట్గా హోటల్ స్టైల్లో చేస్తారు కదా, ఆ టైప్ ఆఫ్ చట్నీ చేద్దాం. కావాల్సినవి ఇదిగోండి, బంగాళదుంపలు 1/2 kg తీసుకున్నాను నేను. ఇలా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోవాలి. ఉల్లిపాయలు చిన్నవి 4 పొడవుగా కట్ చేసుకోవాలి. 3 పచ్చిమిరపకాయలు, 3 టమాటా ముక్కలు, శనగపిండి అండి ఇది, అల్లం వెల్లుల్లిపాయ వక్క చక్కగా దంచుకున్నవి, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు, పసుపు, ఉప్పు. స్టవ్ ఆన్ చేసుకున్నానండి, కళాయి పెట్టుకున్నాను. ఆయిల్ ఒక 3 ఇదిగోండి, ఆయిల్ మరిగిపోయింది. ఇందులోని శనగపప్పు, మినప్పప్పు వేసేసుకుందాం. వేగిపోయాయి కదండి, జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు బాగా కలుపుకుందాం. ఇవి బాగా వేగిపోయాయి కదా, ఇందులో ఉల్లిపాయలు అలాగే పచ్చిమిరపకాయలు కూడా వేసేసి వేపుకుందాం. వేగనిద్దామండి. ఇదిగోండి, ఉల్లిపాయలు వేగిపోయి ఇందులోని బంగాళదుంపలు వేసేసుకున్నాం, కట్ చేసుకున్నాం. దీంట్లోనే పసుపు, కొద్దిగా సాల్ట్, ఇవి బాగా కలిపేసుకున్నాం. ఇదిగోండి, ఇవి మూత పెట్టి కాసేపు బాగా వేగనిచ్చుకుందాం. ఇదిగోండి, బంగాళదుంపలు వేగిపోయాయి. ఇందులో టమాటా వేసేసుకుందాం. ఇదిగోండి, మళ్ళీ మూత పెట్టి మగ్గించుకుందాం. టమాటాలు మగ్గేమో చూసుకోండి. ఇదిగోండి, మగ్గిపోయాయి టమాటాలు కూడా. ఇందులోనే చక్కగా దంచుకున్నాం కదా అల్లం వెల్లుల్లి, అవి వేసేద్దాం. అలాగే కొంచెం పొడి కారం, ఇవి బాగా వేపుకో. ఇదిగోండి, కలిపేసుకున్నాం కదా, ఇందులోని శనగపిండి వాటర్లో కలుపుకున్నాను, ఆ వాటర్ ఇందులో వేసాను. ఇదిగోండి, శనగపిండి వేసాం కదా, ఇది దగ్గరికి ఇంకనివ్వాలి. ఇదిగోండి, అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుందాం.